మనం ఏది చెప్తే అదే అమలవుతది అక్కడ. దోవల్ ఉన్నాడు, జయశంకర్ ఉన్నాడు, మోదీ ఉన్నారు ఇప్పుడు ఈ దేశానికి. మన అంచనాలే నిజమవుతాయి. మన ఆలోచనలే నిజమవుతాయి. మన పాచికలే అక్కడ బారుతాయి. భారత్ నిర్దేశంతోనే పాక్ ముక్కలవుతది. అదంతే. భారత్ అనుకుంటే బలూచిస్తాన్ గూడా మనదవుతది. అదంతే. దిస్ ఈజ్ నయా భారత్. నమస్తే. పాపం పాకిస్తాన్. పాపాలు మండుతున్నాయి. చైనా ఛీ అంటోంది. అమెరికా ఎప్పుడో పోపో అంది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మీదకొస్తోంది. ఎయిర్ స్ట్రైక్స్‌తో కవ్వించారు మరి. వాడు తగ్గేదేలే అంటుండు. తాలిబాన్లు వీడు పెంచి పోషించినోడే. ఇంకో పక్కనున్న ఇరాన్‌తోనూ ప్రమాదమే. వాడి భూభాగం మీద గూడా దాడులు చేశారు మరి. నీ అంతే చూస్తా అంటున్నాడు వాడు. ఇక్కడ దేశం లోపలే ఉంటూ తెహ్రీక్ ఈ తాలిబాన్ సైన్యం మీద, పౌరుల మీద దాడులు చేస్తోంది వరుసగా. స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న మరో ప్రావిన్స్ బెలూచిస్తాన్ పోరాటకారులు కూడా అంతే. పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకున్నారు. ఏకంగా ట్రైన్ హైజాక్ చేశారు. అసలు ఇప్పుడు పెద్దగా ముప్పు లేనిది భారత్తోనే పాకిస్తాన్కు. అంటే పాకిస్తాన్ను పట్టించుకునే స్థితిలో భారత్ లేదు. అంత తీరిక లేదు దేశానికి. ఇప్పుడున్న పాలకుడికి. అజిత్ దోవల్కి అసలు లేదు. జయశంకర్కు కూడా లేదు. గమనిస్తున్నారు. దాయాది దేశంలో ఏం జరుగుతున్నదో గమనిస్తున్నారు. చుట్టూ పరికిస్తున్నారు. నలువైపులా చూస్తున్నారు. అటు నేపాల్ పరిణామాలు, ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్. 2 నెలల క్రితం నేను పాకిస్తాన్ 4 ముక్కలు కానుందని ఒక వీడియో చేశాను. ఓసారి వెనక్కెళ్ళి చూడండి. ఇక తాజా అప్డేట్స్‌తో మనం ఈ వీడియో మొదలు పెడదాం. పాకిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. పాక్ ఆర్మీ తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 33 మందిని పాక్ సైన్యం మట్టుపెట్టింది. అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ జవాన్లు కూడా చనిపోయారు. ఆర్మీని, పౌరుల్ని అంటే ప్రభుత్వం అయితే కాపాడుకుంది. 2 రోజుల క్రితం క్వెట్టా నుంచి పెషావర్కు బయలుదేరిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచ్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ సమయంలో 400 పైగా ప్రయాణికులున్నారు. వారిలో ఎక్కువ మంది అంటే పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ట్రాక్ పేల్చి రైలును అదుపులోకి తీసుకున్న బిఎల్ఏ ఆ వెంటనే అది తమ పనేనని కూడా ప్రకటించేసింది. అట్లో ఇట్లో ఎట్లనో పాపం మొత్తానికి బెలూచ్ వేర్పాటు వాదులను చంపేసి పౌరులను కాపాడుకున్నాము. సాయుధ దళాల ఆపరేషన్ విజయవంతమైందని పాక్ ఆర్మీ ప్రకటించింది. మరొకసారి పాపం పాకిస్తాన్. అన్ని చెడు శకునాలే. దిక్కుతోచని స్థితి దేశాంది. 2 నెలల క్రితం ఆఫ్ఘన్ సేనలు తరుముకొచ్చినాయి. వణికిపోయింది పాపం. ఎవరికీ చెప్పుకునే దిక్కు లేదు. పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళ గొడవకు కారణం ఏంటంటే తాలిబాన్లకు అప్పగిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఆయుధాలను, పెద్ద ఎత్తున నగదును వదిలి వెళ్ళింది అమెరికా. ఆ పేరుతో అమెరికా దగ్గర అన్ని తెచ్చుకునేది ఆ బూచిని చూపి పాకిస్తాన్. ఇప్పుడు సాయం ఆగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన వచ్చిన తర్వాత కూడా బైడెన్ ఉన్నంత కాలం కూడా అంతో ఇంతో సాయం అందింది పాకిస్తాన్కు. ట్రంప్ వచ్చాక పూర్తిగా ఆగిపోయింది. పెద్ద దెబ్బ అది. ఇక దేశంలోనే ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్లతో తలనొప్పులు. పాక్ సైన్యంతో యుద్ధానికి దిగుతున్నారు, చంపుతున్నారు, వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటున్నారు. ఆ తాలిబాన్లు, ఈ తాలిబాన్లు తయారైంది ఇక్కడే మరి. ఒకప్పుడు కలిసి పనిచేసినోళ్ళే. అయితే మా పౌరులను చంపి మీ దగ్గరకు వచ్చి దాక్కుంటున్నారంటూ ఎయిర్ స్ట్రైక్ చేసింది పాక్ ఆఫ్ఘనిస్తాన్ మీద. మరి మీ పనికి మా సామాన్య పౌరులు చనిపోతున్నారు కదా, మా మీద ఎట్లా దాడి చేస్తావు, మేము తగ్గేదిలే అంటూ ఆ మధ్య 15,000 మంది ఆఫ్ఘన్ తాలిబాన్ సైన్యం దూసుకొచ్చింది పాక్ భూభాగంలోకి. అంతే. ఏం చేయలేని స్థితి, ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఎవడి బాధలు వాడుకున్నాయి, ట్రంప్ బాధలు ట్రంపుకున్నాయి. ఏడబట్టించుకుంటాడు. భారత్తో శత్రుత్వము, ఇంకా అంతర్గత సమస్యల గురించి అయితే చెప్పక్కర్లేదు. పేదరికం, నిరుద్యోగం, అత్యంత దయనీయ స్థితిలో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు. ఇక ఇరాన్తో ఏంటి అంటే, ఇరాన్తో సరిహద్దు కలిగిందే బలూచిస్తాన్ ప్రావిన్స్. ఎలాగైతే దేశంలోని తెహ్రీక్ ఈ తాలిబాన్లు సైన్యం మీద దాడి చేసి వెళ్ళి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటున్నారో తాలిబాన్లు, అట్లే బెలూచిస్తాన్ పోరాటకారులు పాక్ సైన్యం మీద దాడులు చేస్తూ వెళ్ళి ఇరాన్లో తలదాచుకుంటున్నారు. సేమ్ అట్లనే ఇరాన్ భూభాగం మీద దాడులు చేసింది పాక్ ఆ కారణంతో. దీంతో ఇరాన్కు కూడా మండిపోయింది. అరే, మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం చేతగాక మా మీదకి వస్తారా అని అదంటోంది. అలాగే ఇంటర్ స్టేట్ గ్యాస్ పైప్ లైన్ కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఇరాన్ పాకిస్తాన్తో. అయితే సగం పని కూడా ఇంతవరకు కాలేదు. పనులు ఆపేసింది. మా డబ్బులు మాకు ఇవ్వమంటోంది ఇరాన్. ఉన్న పలంగా $3 మిలియన్ చెల్లించాలి అడుగుతోంది. దానిపై స్పందించడం లేదు పాక్. అందుకు కూడా గుర్రుగా ఉంది ఇరాన్. అలా ఆ తాలిబాన్లు, సొంత తాలిబాన్లు, దేశంలోనే ఉన్న ఒక ప్రావిన్స్కి చెందిన బలూచ్ పోరాటకారులు ఇందరి మధ్య అసలు సైన్యం కూడా సహకరించని పరిస్థితి. ఎందుకంటే ఆర్మీ అధికారులందరూ కూడా పఠాన్లే. తాలిబాన్లు ఎక్కువ మంది పఠాన్లే. ఒకప్పుడు కలిసి అన్ని నేర్చుకున్న వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు. తాలిబాన్ల వ్యవస్థాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్, తెహ్రీక్ ఈ తాలిబాన్ నాయకుడు పాక్లో పెరిగిన వాళ్ళే, ఎదిగిన వాళ్ళే. అందుకని పఠాన్లతో పోరాడానికి, తోటి పఠాన్లతో పోరాడానికి ఆర్మీ సిద్ధంగా లేదు. అంటే దేశం కోసం పోరాడాల్సిన ఆర్మీ చేతులెత్తేసింది. అంటే ఇక్కడి తెహ్రీక్ ఈ తాలిబాన్లు సహకరించడం లేదు. ఆ తాలిబాన్లు ఏకంగా యుద్ధానికి వస్తున్నారు, చొచ్చుకొచ్చారు.
ఆర్మీనే పోరాడే స్థితిలో లేదు. అసలు అంటే ఒక దేశము పటిష్టంగా ఉండాలంటే రక్షణ కీలకం కదా! అలాంటి ఆర్మీ పరిస్థితి ఇప్పుడు అక్కడ దారుణంగా ఉంది. తాజా ఘటనను మీరు కనుక గమనిస్తే అంటే ఈ ట్రైన్ హైజాక్ ఘటనను మీరు గమనిస్తే అంటే బెలూచిస్తాన్ స్వతంత్ర పోరాటకారులు హైజాక్ చేశారు గదా! ఇందులో సామాన్య ప్రయాణికులతో పాటు అంటే వాళ్ళు ట్రైన్‌ను హైజాక్ చేసే సమయానికి సామాన్య పాకిస్తానీలతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అయితే వాళ్ళు విధులకు వెళ్ళడం లేదు. సెలవులకెళ్తున్నారు గనుక వాళ్ళ దగ్గర ఆయుధాలుండవు సరే. అయితే ఆయుధాలు ఉండనంత మాత్రాన శిక్షణ పొందిన సైనికుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడా? లేదు గదా! పదుల సంఖ్యలోనే బలూచ్ వేర్పాటువాదులొచ్చింది రైలును హైజాక్ చేసినప్పుడు ఉన్నది వాళ్ళు పదుల సంఖ్యలోనే. ఆ సమయంలో వందల్లో సైనికులున్నారు. కనీసం ప్రతిఘటించలేదు. ఒక్క సైనికుడు గూడా వాళ్ళ మీద తిరగబడినట్టు కనిపించలేదు. 180 మంది సైనికులుండి గూడా 30, 40 మందిని ఎదుర్కొనే కనీస ప్రయత్నం చేయలేదంటే ఎంత పేలవంగా ఉంది పాకిస్తాన్ ఆర్మీ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత డీమోరలైజ్ అయ్యారో చూడండి. ఎంత పిరికొల్లయిపోయారో చూడండి. ప్రతిఘటించినట్టు లేదు ఎక్కడా. ఇక పాకిస్తాన్‌లో 4 ప్రాంతాలుంటాయి. అంటే రీజియన్స్, ప్రావిన్స్ అంటారక్కడ. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్. తాజాగా మనం మాట్లాడుకుంటున్న బలూచిస్తాన్ ప్రాంతం మొత్తం భూభాగంలో అంటే దేశంలోని మొత్తం భూభాగంలో 60% ఉంటది. పాకిస్తాన్ ముక్కలవుతది అని మనం అనుకుంటున్నాం గదా! అదే జరిగితే అంటే పాకిస్తాన్ ముక్కలైతే గనక మొదటి ముక్క షాయద్ బలూచిస్తానే. అసలైతే పాకిస్తాన్ ఏర్పడే వరకు గూడా అది స్వతంత్ర దేశంగా ఉండేది. జిన్నా ఆ రాజును పిలిచి, బంధించి, బెదిరించి సంతకం పెట్టించుకుని కలిపేసుకున్నాడు. అంతకుముందే తాము భారత్‌తో కలుస్తామని బతిమలాడాడు పాపం నాటి మన గౌరవనీయ ప్రధాని గారు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారిని. కానీ ఆయన ఒప్పుకోలేదు. చాలా చేశాడాయన ఈ దేశానికి. ఎన్ని తరాలైనా మర్చిపోలేని పనులు. సరే అది వేరే టాపిక్ మళ్ళీ నెహ్రూ భారత్ ఇది. అలా బలవంతంగా పాకిస్తాన్‌లో విలీనమైంది నాడు. అసలైతే పంజాబ్ తప్ప బెలూచ్ సహా మిగిలిన 2 ఉన్నాయి గదా! ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే సింధ్. వీళ్ళు కూడా పాకిస్తాన్‌లో కలిసి ఉండడానికి, పాకిస్తాన్‌తో కలవడానికి ఒప్పుకోలేదు, కోరుకోలేదు వాళ్ళెవరు గూడా. అయితే ఎప్పటినుంచో బలూచు, ఖైబర్ ఈ ప్రావిన్స్‌లో స్వతంత్రం కోసం పోరాడుతూ వస్తున్నారు. సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి ఆ 2 ప్రాంతాల్లో గూడా. కొన్నేళ్లుగా సింధ్ ప్రాంతంలో గూడా, సింధ్ ప్రావిన్స్‌లో కూడా స్వతంత్ర పోరాటాలు మొదలైనయి. అంటే పంజాబ్ తప్ప పాకిస్తాన్ ముక్కలైతే పంజాబ్ మాత్రమే పాకిస్తాన్‌గా ఉండొచ్చు అవకాశం ఉంది. ఇందాకన్నా గదా 60% భూభాగం బలూచిస్తానే అని. కానీ జనసాంద్రత చాలా తక్కువ మిగతా 3 ప్రాంతాలతో పోలిస్తే. అయితే గోల్డ్, ఇతర ఖనిజాలున్నాయి. ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. గ్యాస్ నిక్షేపాలున్నాయి. అయితే నిక్షేపంగా వాటిని వాడుకుంటూ చైనాకు, కెనడా వంటి దేశాలకు కట్టబెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు పాక్ పాలకులు. ఆ దేశం. అంటే ఎడారి ప్రాంతం పూర్తిగా బలూచిస్తాన్, కొండలు, గుట్టలున్న ప్రాంతం, ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. అలా అణచివేత ఉంది గనక మేముండము, పాకిస్తాన్‌లో ఉండం, మాకు ప్రత్యేక దేశం గావాలని వాళ్ళు పోరాటం చేస్తూ వస్తున్నారు. తాజాగా ట్రైన్ హైజాక్‌తో మరోసారి వాళ్ళ డిమాండ్‌ని వినిపించారు. ప్రపంచం దృష్టి పడేలా చేశారు. తమ వాళ్ళను విడిపించాలనే డిమాండ్‌లు వాళ్ళు పెట్టారు కానీ, అంత సులభం గాదు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డమని వాళ్ళకి గూడా తెలుసు. అయినా తెగింపు ఎలాగైనా ప్రపంచం దృష్టిలో తమ పోరాటం గురించి పోరాటం పడుతుంది. ప్రపంచ దేశాలు దృష్టి మా మీద పడాలి అన్న ఆరాటం వాళ్ళది. తరచూ జరుగుతూనే ఉంటాయి. కొత్తేం గాదు. ట్రైన్ హైజాక్ గనక ఏకంగా మరొకసారి మనం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నాం దాని గురించి. అసలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఆర్మీ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉన్నారు. అసలైతే బలూచిస్తాన్‌ను అణచివేసే శక్తి నిజంగా పాకిస్తాన్ సైన్యానికి లేదు. ఆ భూభాగంలోకి అంత ఈజీ గాదు వెళ్ళడం. అలా ఆఫ్ఘన్ బోర్డర్ గల ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోను, ఇరాన్ సరిహద్దుగా గల బెలూచిస్తాన్‌లోను పోరాటాలు జరుగుతానే ఉన్నాయన్నమాట. ఇక రైల్లో ఉన్న ప్రయాణికులను కాపాడడానికి, తమ పౌరులను కాపాడుకోవడానికి సొంత నేల మీద, సొంత దేశంలో తమ నేల మీద వైమానిక దాడులు చేయాల్సొచ్చింది పాపం ఆ దేశానికి. తమ సైన్యాన్ని, సామాన్య ప్రజలను కాపాడుకోవడానికి. ఇక మరొక ప్రావిన్స్ సింధ్. పూర్తిగా భారత్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతం ఇది. సింధీలు కూడా స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ పోరాటం కొనసాగుతుంది. ఉద్యమాలు నడుస్తున్నాయి అక్కడ. ఇందాకన్నా గదా ఒక పంజాబ్‌లో మాత్రమే ఇలాంటి ఉద్యమాలు, పోరాటాలు, వేర్పాటువాదం మాత్రం లేదు. ఇక సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం సింధే. సింధ్ గనక పాకిస్తాన్ నుంచి వేరైతే మాత్రం సముద్ర మార్గం నుంచి పాకిస్తాన్‌కు యాక్సెస్ ఉండదు. పంజాబ్‌తో మిగిలే పాకిస్తాన్ పూర్తిగా మూసుకొని పోతది మొత్తం.
ఇంకోటి సింధ్ వేరైతే పాక్ పూర్తిగా చీకట్లోకి పోతుంది. మొత్తం దేశానికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సింధ్ ప్రాంతంలోనే. అయితే సింధ్ కూడా భారత్లో కలవడానికి సుముఖంగా ఉంది. చూడాలి మరి. అంటే సింధీలు అయిష్టంగా బలవంతంగా నాడు పాకిస్తాన్లో చేరారు. మన ఆద్వానీ గారు బీజేపీ వరిష్ఠ నాయకులు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారు తన ఆటోబయోగ్రఫీ మై కంట్రీ మై లైఫ్లో రాసుకొచ్చారు. ఆయన సింధు ప్రాంతంలోనే పుట్టారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం భారత్కు వచ్చిందనమాట. ఆ దేశ విభజన నాటి పరిస్థితులను ఆయన ఎంతో ఉద్వేగంగా ఇప్పటికీ తలుచుకుంటారు, అందులో రాసుకొచ్చారు. అలాగే ఆద్వానీ సతీమణి కమలా ఆద్వానీ కూడా సింధు ప్రాంతంలో పుట్టినామే. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా నేను చెప్పిన కదా, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉన్న ప్రాంతం, ప్రావిన్స్. ఆ మధ్యలో ఉన్న సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ ఆ ప్రావిన్స్ వాళ్ళు, అలాగే ఆఫ్ఘన్ అసలు పట్టించుకోదు. అది గనక ప్రత్యేక దేశం అయితే, అంటే ప్రత్యేకంగా ఒకవేళ మేము స్వతంత్రం కావాలి మాకని కోరుకుంటున్నారు కదా, అది ఒకవేళ పాక్ నుంచి విడిపోయి అంటే ఇంకో ముక్క అయితే మాత్రం ఖచ్చితంగా అది ఆఫ్ఘనిస్తాన్లోనే కలుస్తుంది. అదే న్యాయం కూడా. ఇక పంజాబ్ మిగిలిన ప్రావిన్స్ పూర్తిగా సస్యశ్యామలం. పంజాబ్లో ప్రశాంతంగా ఉన్న ప్రాంతం బహుశా పంజాబే. అంటే మిగిలే ముక్క అదొక్కటే అవుతుంది. 4 ముక్కల్లో అంటే 3 ముక్కలు పోను పంజాబ్ ఉన్న పాకిస్తాన్ మాత్రమే ఉంటుంది. పంజాబ్ను తప్ప తమను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సింధ్ ప్రాంతం నుంచి కూడా వ్యక్తమవుతుంటాయి. సరే, మరి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్లో కలిస్తే బాగుంటుంది, కలిసే అవకాశం ఉందనుకుంటున్నాం కదా. ఇక ఇరాన్తో సరిహద్దు గల బలూచీలు, వాళ్ళు భారత్తో కలుస్తామంటున్నారు. అసలైతే అప్పుడే వాళ్ళు 1947లోనే నెహ్రూను కోరారు. ఇందాక కూడా చెప్పిన ఆ రాజు లిఖితపూర్వకంగా లేఖ రాసి పంపించాడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి. ఆయన వద్దు, మీరు పాకిస్తాన్లో కలవండి లేదా స్వతంత్రంగా ఉండండి అన్నారు. అలా పాకిస్తాన్ పాలైంది పాపం. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే చైనా ఆధీనంలోకి దాదాపు వెళ్ళిపోయిన గ్వాదర్ పోర్టు కూడా, అది ఒక రేవు పట్టణం పోర్టు, బెలూచిస్తాన్లో ఉంటుంది కదా ఇప్పుడు. అయితే అది ఒకప్పుడు ఒమన్ ఆధీనంలో ఉండేది. దాన్ని అమ్మకానికి పెడితే తీసుకుందామని నెహ్రూకు ప్రతిపాదనలు వచ్చినాయంట దేశ మేధావుల నుంచి. నెహ్రూ ఒప్పుకోలేదు, పాకిస్తాన్ కొనేసింది దాన్ని. సరే, పాకిస్తాన్ కదా పాపం బతుకుద్ది అనుకున్నట్టున్నాడు నాడు నెహ్రూ మహాశయుడు. గ్వాదర్ అప్పుడే మనదైతే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇక ఇప్పటికీ బలూచీలు మమ్మల్ని పట్టించుకోండి అని భారత్ను కోరుకుంటూ ఉంటారు, వేడుతూ ఉంటారు. అక్కడి ప్రజలకు భారత్ అంటే గౌరవాభిమానాలు. 51 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పే ఇంగ్లాస్ దేవి ఆలయం బలూచిస్తాన్లో ఉంది. ఇతర ప్రావిన్స్లోకి వెళ్ళడానికి భయపడతారు కానీ బలూచ్కు భారతీయులు, అది హిందువులు నిర్భయంగా వెళ్తారు. ఈ రోజు కూడా నిత్యం హింగ్లాజ్ మాత దర్శనం కోసం వెళ్తూనే ఉంటారు. అక్కడున్న అత్యల్ప సంఖ్యాకులైన హిందువులు పూర్తి భరోసాతో భద్రతలో బతుకుతున్నారు. నిజంగా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరిస్తే ఆ పరంగా కూడా మనకు మంచిదే. అయితే ఇక భారత్ పాత్ర ఏంటి మరి ఈ పరిస్థితిలో, ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో అంటే చూస్తోంది, గమనిస్తోంది. నేరుగా వాళ్ళని ఎగేసింది, పట్టించుకున్నది లేదు. కానీ ఏం జరిగినా భారత్ హస్తం ఉందని ఏడవడం పాకిస్తాన్కి అలవాటే. మన రా అనే అంతా చేయిస్తోందని కూడా అక్కడ ప్రభుత్వ అనుకూల మీడియా రాస్తూ ఉంటుంది. ఎక్కడో ఉన్న కెనడా వాడే ఏడ్చాడు కదా, ఇంకా వీడికి ఎప్పుడు మన మీదే కదా ఏడుపు, అది సహజం. వాడి బుద్ధి అంతే. అయితే ప్రత్యక్షంగా భారత్ ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకో ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. బలూచిస్తాన్ స్టూడెంట్ ఆర్మీ కూడా ఉంది. అయితే వేటికి కూడా ఆయుధాలు, నగదో, ఇతరత్ర సహాయం చేసిందైతే లేదు భారత్ ఇప్పటికీ. ఈ క్షణం వరకు మాత్రమే. అయితే తమ పోరాటాన్ని గుర్తించాలి, సాయం చేయాలి, వీలైతే మమ్మల్ని కలుపుకోండి బలూచీలైతే అడుగుతున్నారు. ఇక తమకు సహాయం చేయాలి, తమ విముక్తి కోసం యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మాట్లాడాలని పలుమార్లు ప్రధానిని కోరారు నైలా ఖాద్రి. కొన్ని రోజుల క్రితం ఆమె హరిద్వార్ వచ్చారు, భారత్ వచ్చారు, ఇక్కడ పూజలు చేశారు గంగామాతకు. బలూచిస్తాన్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రభుత్వాన్ని కోరారు, ఐరాసలో మాట్లాడండి ప్లీజ్ అన్నారు. సయ్యద్ అహ్మద్ ఖాద్రి అడ్వకేటు, యాక్టివిస్టు, ఆయన కూతురే ఈమె. తను కూడా, వాళ్ళ నాన్న కూడా బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాట యోధుడు అని చెప్పొచ్చు. ఒకప్పుడు స్వతంత్రంగా ఉన్న తమ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపేసి ఖనిజాలను కొల్లగొడుతూ ప్రజల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారని, ఇళ్లకు నిప్పులు పెడుతున్నారని, మొత్తం మీద హింస చెలరేగుతోంది అని ఆమె అంటే దేశాలన్నీ తిరుగుతూ చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు చాలా సందర్భాల్లో ఆమె, పాకిస్తాన్ ఒక్కటే ఈ పని చేయడం లేదు, బలూచ్ ప్రజలపై దౌర్జన్యాలకు చైనా కూడా సహకరిస్తోంది.
బలూచిస్తాన్ ప్రజలు ప్రధాని మోదీని హీరోలా చూస్తున్నారు. ఆమె అన్నమాట, బలూచ్ నాయకురాలు నాలా ఖాద్రీ బలోచ్ అన్నమాట. అందువల్ల ఐరాసలో మా కోసం భారత్ నిలబడితే, మా దేశం స్వతంత్రమైతే ఎప్పటికీ రుణపడి ఉంటాం భారత్కు, ప్రధాని మోదీకి. మీకు మద్దతుగా నిలబడతాం తర్వాత ఆమె అన్నమాట. అంటే 2 ప్రాంతాల మధ్య ఉన్న సారూప్యతలను ఆమె ప్రస్తావిస్తూ విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాలు, దాదాపు అన్ని దేశాలు తిరుగుతూ ఆయా దేశాధినేతలకు ఆమె రిక్వెస్ట్ చేస్తూ, అప్పీల్ చేస్తూ వస్తుంది. అదే పని చేస్తుంది ఆమె. మరేంటి ఇంత జరుగుతుంటే ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, ఏం చేయగలదు అంటే ఏదైనా చేయగలదు. నయా భారత్ ఇది, శక్తివంతమైన భారత్ ఇది. ఇప్పుడు తలుచుకుంటే బలూచ్ సింధు ఏంటి, మొత్తం పాకిస్తాన్నే తిరిగి కలుపుకోగలదు, 4 ముక్కలు చేయగలదు, నామరూపాలు లేకుండా చేయగలదు. యుద్ధం మాత్రమే చేయదు, యుద్ధాలు ఎప్పుడు కోరుకోలేదు భారత్. మొన్నటి వరకు బంగ్లాదేశ్ సరిహద్దులో చూసినాము. నిజంగా ఎంతసేపు పెద్ద పెద్ద దేశాలే దారికొస్తున్నాయి. అమెరికా అనుకూలంగా ఉంది ఇప్పుడు పూర్తిగా. చైనా కూడా కాస్త కంట్రోల్లోకి వచ్చింది కదా. మొన్న సరిహద్దులో ఒప్పందాల వరకు వెళ్ళాము. కెనడా ట్రూడో ఏమయ్యాడు, నేపాలోడు ఏమయ్యాడు, మాల్దీవ్స్ ఒక్క ఫోటో షూట్తో సెట్ చేసి వచ్చాడు. అయితే ఈ పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్కు ఆయుధాలు ఇస్తోంది పాకిస్తాన్, అదే అడుక్కుంటోంది. మళ్ళీ పైగా బింకాలు, చైనా నుంచి ఆయుధాలు, విమానాలు కొంటున్నామని బింకాలు పోతోంది. 40 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటోందట. దేశం లోపలే ప్రశాంతత లేదు, 4 వైపులా యుద్ధాలు, సొంత నేల మీద వైమానిక దాడులు, లెక్కలేనంత మంది పౌరులు చచ్చిపోతున్నారు. అసలు ఆ నేల మీద 60% భూభాగంగా ఉన్న ఆ నేల మీద ప్రభావం ఇప్పటికీ వాళ్ళదే. సైన్యం వెళ్ళే పరిస్థితి లేదు, చెప్పిన కదా. ఇక పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్ పీఓకే గురించి తెలుసు కదా. ఒక కీలు బొమ్మను పీఎంగా అక్కడ కూర్చోబెట్టి ఆడిస్తోంది. బలూచీలు అంటే ఏది చెప్పినా, ఈ పరిస్థితుల్లో భారత్ ఏది చెప్పినా వినేందుకు, సహకరించేందుకు బలూచీలు సిద్ధంగా ఉన్నారు. నిజంగా 4 ముక్కలైతే ఆ ముక్కలు ఎవరు చేయాలంటే భారతే చేయాలి. కలుపుకోవాలంటే భారతే కలుపుకోవాలి. ఏం కావాలన్నా భారతే చొరవ తీసుకోవాలి. యుద్ధం చేసి కలుపుకోవాలా, లేదా యుద్ధం లేకుండానా సింధును కలుపుకుంటే చాలా, బలూచ్ను ఇరాక్కు, ఖైబర్ను ఆఫ్ఘన్కి ఇవ్వాలా, అది నిర్ణయించేది కూడా భారతే ఎప్పటికైనా. ఆఫ్ఘన్లో తాలిబాన్లు భారత్ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఎట్లయితే సిద్ధంగా ఉన్నారో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అలాగే సిద్ధంగా ఉంది, భారత్ ఏది చెప్తే అది వినడానికి. అయితే కానీ భారతే ఇంకా చొరవ తీసుకోవట్లేదు. అయితే భారత్, ఈ నయా భారత్ తలుచుకున్నదే అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ను విడగొట్టడంలో, పాకిస్తాన్ను ఏర్పాటు చేయడంలో ఇంగ్లాండ్, యూరప్ దేశాలు ఏదో చేసి ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ను తిరిగి తెచ్చుకోవడంలో, సాధించడంలో, లేదా ముక్కలు చేయడంలో, నామరూపాలు లేకుండా చేయడంలో ఇంగ్లాండ్ ప్రమేయం అస్సలే ఉండదు. ఇప్పుడు వాడికే దిక్కు లేదు. అమెరికా పెత్తనం అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు పెత్తనం అమెరికాదంటే ఈ విషయంలో మాత్రం, ఇప్పుడు పెత్తనం అమెరికా చేస్తుండొచ్చు ప్రపంచం మీద, కానీ ఈ విషయంలో మాత్రం భారత్ను కాదని అమెరికా ఏం చేయలేదు. అంత శక్తివంతమైంది భారత్. ఆ తెలివి వ్యూహాలు ఇప్పుడు భారత్వే నడుస్తాయి. కాంగ్రెస్, నెహ్రూ, బ్రిటిష్ వాళ్ళు కనుక అప్పుడు విడదీశారు. ఇప్పుడు మన నుంచి పోయిన ఆ భూభాగం మీద వ్యూహాలు చేయడానికి ఎవరికి లేదు. మనం ఏది చెప్తే అదే అమలు అవుతుంది. అక్కడ తోవల్ ఉన్నాడు, జయశంకర్ ఉన్నాడు, మోదీ ఉన్నారు ఇప్పుడు ఈ దేశానికి. మన అంచనాలే నిజమవుతాయి, మన ఆలోచనలే నిజమవుతాయి, మన పాచికలే అక్కడ బారుతాయి. భారత్ నిర్దేశంతోనే పాక్ ముక్కలవుతుంది, అదంతే. భారత్ అనుకుంటే బలూచిస్తాన్ కూడా మనదవుతుంది, అదంతే. దిస్ ఈజ్ నయా భారత్. లేదా ఇరాన్ సరిహద్దులో బలూచీలు ఉంటారు, ఇరాన్తో కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే భారత్ ఏం చేయదలుచుకుంటే అదే జరుగుతుంది అక్కడ. చివరాఖరిగా మరి ఈ విషయంలో చైనా పరిస్థితి ఏంటి మాట్లాడుకోవాలి కదా, దాని గురించి కూడా. ఏం లేదు, సిపెక్ అందరికీ తెలుసు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. వాస్తవానికి పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తుంది చైనా. ఎందుకంటే బలూచిస్తాన్ల టార్గెట్ ఇప్పుడు చైనా అయిపోయింది. అక్కడి ప్రాజెక్టులు, సిబ్బంది, అధికారులు, ఇంజనీర్లు మీద అంటే వాళ్ళు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో చైనా పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి అయితే తెస్తోంది. మా వాళ్ళని మేము కాపాడుకుంటాం, మా సైన్యాన్ని అక్కడ మోహరిస్తామంటుంది చైనా. అందుకు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. అయినా అక్కడ పట్టు కోసం చైనా పట్టుబడుతూనే ఉంది. అయితే చైనా అనుకున్నది జరగదు. అక్కడ చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి, అడ్డుకట్ట వేయడానికి అమెరికా చొరవ చూపొచ్చు. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావడానికి కూడా అమెరికా సహకరించవచ్చు. అయితే భారత్ తలుచుకుంటే అమెరికాతో కూడా పని లేదు, ఏదైనా చేయగలదు భారత్. అదే నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో స్పష్టంగా, ఈ వీడియో ద్వారా స్పష్టంగా. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి తప్పకుండా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.